హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మష్రూమ్ బిర్యానీ అండి. ఈ మష్రూమ్ బిర్యానీలో మనం పెరుగుని బేస్గా పెట్టుకొని చేస్తున్నామండి. రండి, ఈ మష్రూమ్ బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఈరోజు మనం బిర్యానీని కుక్కర్లోనే చేస్తున్నామండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి 2 టీ స్పూన్ అంత ఆయిల్, 2 టీ స్పూన్ అంత నెయ్యి వేసి ఇలా వేడి చేసుకోండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మన మసాలా ఐటమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. 2 మీడియం సైజు దాల్చిన చెక్క వేయండి. దీంతోపాటు 4 గ్రాంబు, అలానే కల్పాసి వచ్చి ఒక చిన్న పీస్ వేయండి. ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసిన తర్వాత ఇది కొద్దిగా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఆనియన్ని యాడ్ చేయబోతున్నామండి. 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన స్పైసెస్ అలానే ఆనియన్ ఇవి 2 బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యి ఆనియన్ అనేది కొద్దిగా రంగు మారిన తర్వాత మనం దీంట్లో 1 టీ స్పూన్ అంత సోంపుని యాడ్ చేయబోతున్నామండి. ఈ సోంపుని కూడా యాడ్ చేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 ఇంచు అల్లం, అలానే 10 వెల్లుల్లి ఇవి రెండింటిని బాగా దంచి యాడ్ చేసుకోవాలండి. మీకు ఇలా దంచి యాడ్ చేయడం ఇష్టం లేదంటే మీరు పేస్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసిన అల్లం అలానే వెల్లుల్లి దీంతో ఉన్న పచ్చి వాసన వెళ్ళిన తర్వాత అండి ఫ్రెష్గా ఉన్న పుదీనా ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చినట్టు వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చినట్టు కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. ఇవి రెండింటిని ఈ ఆయిల్లోనే వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి 2 ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా అనేది వస్తుంది. దీంతోపాటు గ్రీన్ చిల్లీ వచ్చి ఒక 3 యాడ్ చేస్తున్నామండి. అలానే ఒక 10 చిన్న ఉల్లిపాయలని కూడా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన ఆనియన్ రంగు అనేది బాగా చేంజ్ అయిన తర్వాత మనం రెడీగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 ప్యాకెట్ మష్రూమ్స్ని కూడా యాడ్ చేయాలండి. మనం చేస్తున్న ఈ మష్రూమ్ బిర్యానీలో పెరుగే బేస్ ఇంగ్రీడియంట్ అండి. పెరుగుని మనం యాడ్ చేయడానికి ముందు ఈ బిర్యానీకి సరిపడా ఉప్పేసి మనం ఈ మష్రూమ్ని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ అంతా పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగులో ఈ మసాలా అనేది కుక్ అవ్వాలి. పెరుగుతో పాటు మనం ఈ మష్రూమ్ని బాగా కలిపిన తర్వాత అండి మనం దీనికి కారం అనేది యాడ్ చేయబోతున్నాము. నేనైతే ఈరోజు 1.5 కప్పు జీరా సంబా రైసు నానబెట్టుకున్నానండి. దానికోసం 1 టీ స్పూన్ అంత కారం యాడ్ చేస్తున్నా. అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా చాలా సింపుల్ మసాలా, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ మసాలా ఐటమ్స్ని యాడ్ చేసిన తర్వాత పెరుగుతో బాగా మిక్స్ చేసి ఒక 2 to 3 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. మనం వేసిన మష్రూమ్ అనేది 50 to 60% ఈ పెరుగులో ఈ మసాలాలో బాగా కుక్ అవ్వాలి. తర్వాతనే మనం బియ్యంని యాడ్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు మనం చూసామంటే మనం వేసిన మసాలాలు బాగా కుక్ అయ్యి మనకు మష్రూమ్ అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీగా కడిగి నానబెట్టి పెట్టుకున్న ఈ జీరా సంబా రైస్ని యాడ్ చేయబోతున్నామండి. ఈ బియ్యంని యాడ్ చేయడానికి ముందు 1 టేబుల్ స్పూన్ అంత కరివేపాకుని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసి కలిపిన తర్వాత మనం రెడీగా కడిగి నానబెట్టేసి వాటర్ని తీసి పెట్టుకున్న ఈ బియ్యంని ఈ మష్రూమ్ గ్రేవీలో యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత అండి మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. మనం 1.5 కప్ అంత బియ్యం తీసుకున్నాము, దానికి 3 కప్ అంత నీళ్ళు సరిపోతుంది. ఆల్రెడీ మనం 1/2 కప్పు పెరుగు వేసాం కాబట్టి ఇక్కడ మీరు 2.5 గ్లాసు వాటర్ వేసారంటే సరిపోతుందండి. చూడండి, మనకు ఇక్కడ మసాలాలో మష్రూమ్ అనేది ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ని ఒక్కసారి చెక్ చేసుకొని మీరు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్ వదిలి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వదిలి తీసేసారంటే మనకు సూపర్గా పెరుగు బేస్తో ఒక మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సేమ్ టైంలో సింపుల్ ప్రాసెసే అండి. ఈ ఎండాకాలంలో మనం మసాలాస్ అనేది ఎక్కువ తినలేకపోతామండి.
చాలా సింపుల్ మసాలాతోని ఈ బిర్యానీని చేసాం కాబట్టి మనకు అంత హెవీ కూడా అనిపించదు. సేమ్ టైంలో ఈ బిర్యానీలో మనం టొమాటో అనేది యాడ్ చేయకుండా చేసామండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అండి. చాలా ఈజీగా సేమ్ టైంలో ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అంతే, ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే సూపర్గా మనం ఈ మష్రూమ్ బిర్యానీని రెడీ చేసామండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ మష్రూమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ మష్రూమ్ బిర్యానీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.